అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? శ్రద్ధగా వాక్యమేనండి. మనం గత 3 వారాలు ధర్మశాస్త్ర గ్రంథం కోసం మాట్లాడుకుంటున్నాం. ఎవరు ఎటు చూడకండి, ఇటే చూస్తూ వినండి. ధర్మశాస్త్ర గ్రంథం కోసం మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది గుర్తుంది? కొంచెం కూడా గుర్తులేదా? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరి ద్వారా అనుగ్రహించాడు? మోషే ద్వారా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ వ్యక్తి నీతిమంతుడు అవ్వడు. మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనం 2 కారణాలు తెలుసుకున్నాం. ఆ 2 కారణాలు ఎవరని చెప్పండి? మీకంటే ఆడే గట్టిగా చెప్తున్నారు, చెప్పండి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక 2 కారణాలు చెప్పుకున్నాం. మొట్టమొదటి కారణం చెప్పండి. ఆ కాజ్ఞలు చెప్తుంది. పాపం ఎట్టిదో తెలియబడటానికి, అంటే పాపం ఎలాంటిది, పాపం చేస్తే మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది తెలియబడటానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. రెండోది, యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించడానికి ఒక బాల శిక్షకునిగా నడిపించాడు. జాగ్రత్తగా అండి. యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించటానికి ఒక బాల శిక్షకునిగా ఉండటానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి ఏమవుడు? అందరూ చెప్పాలి, నీతిమంతుడు అవ్వడు. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి? నీతిమంతుడు అవ్వటానికి చేసే క్రియల్ని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటారు. మరి సత్క్రియలు అంటే నీతిమంతుడైన తర్వాత దేవునికి కృతజ్ఞతగా చేసే క్రియల్ని సత్క్రియలు అంటారు. మీకు కొంతవరకు గుర్తుంది. మరికొన్ని విషయాలు ఈ రోజు నేర్చుకుందాం. చూడండి, ధర్మశాస్త్రం ఇది మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. 10 ఆజ్ఞల్ని దేవుడు ఒక రాతి పలక మీద రాసి, నా వైపు చూస్తూ వినండి, రాతి పలక మీద రాసి దేవుడు చేతి వ్రేళ్లతో మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచి 40 రోజుల పాటు అక్కడ ఆయన ఉపవాసంతో ఉంటే దేవుడు చేతి వ్రేళ్లతో ఆ రాతి పలకల మీద ఆ 10 ఆజ్ఞల్ని రాసిచ్చాడు. అప్పటి నుంచే ఉన్నాయి ఆజ్ఞలు, అంతకు ముందు కూడా ఉన్నాయా? చెప్పాల. మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. అప్పుడే ఉన్న ఆజ్ఞ, అంతకు ముందు కూడా ఆజ్ఞ ఉందా? ఎక్కడున్న ఆజ్ఞ? ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? మీరే చెప్పాలి ఈ రోజంతా. ఆ చెట్టు ఫలాన్ని తినొద్దు, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఇది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ అయితే ఏదేను తోట నుంచి ఉన్నది, ఏదేను తోట నుంచి ఆజ్ఞ ఉంది. ఆజ్ఞలు మనుషులు ఏం చేశారు? పాటించలేదు. పాటించకపోగా వాళ్ళు పాపం చేయటం వల్ల ఏమొచ్చింది? పాపం వారిలోనికి వచ్చింది. తర్వాత ప్రజలందరూ ఏం చేస్తున్నారు? పాపం చేసుకుంటూనే వస్తున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. అబ్రహాం వచ్చాడు, అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు సంతానం అంతా ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు మోషేను పుట్టించాడు. మోషేను పుట్టించిన తర్వాత మోషే ద్వారా అక్కడ 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు కానాను వైపుకు నడిపిస్తున్నాడు. ఈ కానాను వైపుకు నడిపిస్తున్నప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషేని పిలిచి 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆజ్ఞ అయితే ఎప్పటి నుంచి ఉంది? ఏదేను తోట నుంచి, ప్రారంభం నుంచి ఆజ్ఞ ఉంది. కానీ మోషేని పిలిచి 10 ఆజ్ఞలు వారికి సీనాయి పర్వతం మీద రాతి పలకల మీద దేవుడు రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞలు మనం వాక్యపట్నం చదువుకున్నప్పుడు ఒకసారి చదువుకున్నాం. ఇప్పుడు వాక్యపట్నం చదువుకున్నాం. విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించాలి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇలాంటి 10 ఆజ్ఞలు మనం చూస్తాం నిర్గమకాండం 20వ అధ్యాయంలో. ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలే మనకు కనిపిస్తాయి. కానీ ధర్మశాస్త్రం అంతట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు?
613, సుమారుగా 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో అంటే పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 613 ఆజ్ఞలు ఇందులోనే మనకు డైరెక్ట్ గా కనిపిస్తాయి అంటే కనిపించు. ఒక బుక్ లోని ఎలా రాసిపెట్టి వరుసగా ఉంటాయంటే ఉండవు. అవి ఎలా దేవుడు బయలుపరిచాడంటే, ఎవరైనా ఇశ్రాయేలీలు పాపం చేయటం, ఆ పాపం చేసిన తర్వాత వారికి కొన్ని మాటలు, కొన్ని ఆజ్ఞలు అనేవి ఇవ్వడం జరిగింది. మొత్తం ధర్మశాస్త్రం అంతట్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? 316 కాదు, 613. ఎన్ని? కొంచెం గట్టిగా చెప్పండి. మరలా వచ్చే వారం అడిగితే చెప్పండి. 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కాక దేవుడు కొన్ని ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రంలో పెట్టాడు. 613 ఆజ్ఞలు. అందులో కొన్ని ఆజ్ఞలు చూద్దాం. చూడండి, నిర్గమకాండం ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞల్ని, ఒక 3-4 ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం మొట్టమొదటి వచనం. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఒకసారి జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటి? లేని వార్తను ఏం చేయకూడదట. ఇది 613 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. 613 చెప్పాలంటే ఒక సంవత్సరం టైం పడుతుంది. కాబట్టి కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నాను. లేని వార్తను ఏం చేయకూడదట. అన్యాయపు సాక్ష్యాన్ని పలుకుటకు దుష్టునితో నీవు కలవకూడదు. ఈ ఆజ్ఞ చూస్తున్నప్పుడు మీకు ఒక ఆజ్ఞ గుర్తు రావాలి. ఈ 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 613 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఏంటో కాదు, ఈ 10 ఆజ్ఞల్లోనే ఇముడు ఉంటాయి. ఏంటి? ఈ 10 ఆజ్ఞల్లోనే కలిసి ఉంటాయి. ఈ 10 ఆజ్ఞల్ని కొంచెం విడదీసి వివరంగా స్పష్టంగా 613 ఆజ్ఞలుగా చెప్పారు. ఈ ఆజ్ఞ చూస్తున్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇది 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. అక్కడ కొంచెం వివరంగా చెప్తున్నారు, లేని వార్తను ఏం చేయకూడదట. ఇప్పుడు లేని వార్త అంటే అక్కడ జరిగింది వేరు, మనం చెప్పుకున్నది ఇంకొకటి. అక్కడ జరిగింది ఒకటైతే అక్కడ లేదు, అది జరగలేదు. జరగకపోయినా మనం ఏం చేస్తాం? అది లేని వార్త అంటే. అలాంటి లేని వార్తను ఏం చేయకూడదట, పుట్టించకూడదు. ఇది మనుషుల్లో ఉంటదంటే ఖచ్చితంగా ఉంటది. అక్కడ జరగకపోయినా కళ్ళతో చూసి ఏదో పైపైన అలా తెలుసుకుని అదే నిజమనుకుని నమ్మేసే మనుషులు లేరంటే ఉంటారు. లేని వార్తలు పుట్టిస్తారు. మీకు సాధారణంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే బండి మీద వెళ్తున్నారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళ కోసం మనకు తెలియదు, వాళ్ళ అన్నా చెల్లెళ్ళని కూడా మనకు తెలియదు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు క్లోజ్గా ఉంటారు, ఉండరా? దగ్గరగా కూర్చుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదైనా చేస్తారు వాళ్ళ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు ఇద్దరు బండి మీద క్లోజ్గా వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే నడుచుకుంటూ వెటకారులు ఆడుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ అన్నదమ్ములు, అదే అన్నా చెల్లెళ్ళు అని తెలియదు మనకి. ఇప్పుడు మనం ఏమనుకుంటే చెప్పండి, వాళ్ళు చూసావా ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎంత క్లోజ్గా ఉన్నారు చూసావా, వాళ్ళు వాళ్ళ భార్య భర్తలన్నా అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఏదో లవ్ ఉంది అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరు? కానీ అది చూసి మన ఇంటికి వచ్చిన వెంటనే కొంతమంది చెప్పవచ్చు, ఈరోజు నేను దాంట్లో వెళ్తుంటే కొంతమంది దరిద్రంగా దగ్గరగా కూర్చొని బండి మీద వెళ్తున్నారు, ఎంత చిరాకు అనిపించిందో తెలుసా, వాళ్ళ అన్నా చెల్లెలు. అది నీకు తెలుసా? తెలీదు. లేని వార్తను పుట్టించడం అంటే అది. నీ కళ్ళతో చూసిందల్లా నిజమనేసుకో, నీకు వినపడిందల్లా నిజమనేసుకో, నీకు తెలియని ఎన్నో కోణాలు ఉంటాయి. అర్థమవుతుందా? లేని వార్తను ఏం చేయకూడదు, పుట్టించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇదే మాటని కొత్త నిబంధనలు కూడా దేవుడు ఇలా చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. త్వరగా చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి
విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేది. ఏంటట? మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట. పాత నిబంధనలు ఏమని చూసాం? లేని వార్త. ఆ లేని వార్తను ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వ్యర్థమైన మాటలు. లేని వార్త అంటే వ్యర్థమైన మాటలే కదా. వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటలు, తెలిసి తెలియని మాటలు. అలాంటి మాటలు మాట్లాడటం వల్ల లేనిపోని ఎదుటోళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ ప్రవర్తన ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చేటట్లు మాట్లాడేసాం అనుకోండి, వాళ్ళు ఒకవేళ నిన్ను బట్టి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి బాధపడ్డారు అనుకోండి, వాళ్ళు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా వాళ్ళ నా కోసం తెలిసి తెలియని మాటలు ఇలా మాట్లాడుతున్నారు ప్రభువా, దయచేసి నేనేం చేయను, వాళ్ళ సంగతి ఏంటో నువ్వు చూసుకో అన్నారు అనుకోండి, దేవుడికి కోపం వస్తే ఏం చేస్తాడంటారు? తాట తీసేస్తాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో బానిస కింద ఉన్నాడు. బానిస కింద ఉన్నప్పుడు అక్కడ పోతీఫర్ ఇంట్లో పని చేస్తుంటే పోతీఫర్ గారి భార్య యోసేపు మీద కన్నేసింది. ఏం చేసింది? యోసేపు అందంగా ఉన్నాడని యోసేపు మీద కన్నేసి యోసేపుని బలవంతంగా తనతో ఉండడానికి పిలిచింది. ఇప్పుడు యోసేపు చేసిన పని ఏంటి తెలుసా? ప్రతిరోజు అడుగుతుందంట ఆవిడ, ప్రతిరోజు వచ్చి తనని ఇబ్బంది పెడుతుందట. కానీ ఆయన వద్దని చెప్తున్నాడట. నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయను, నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చెయ్యను అని తను భక్తిపరుడు అతను. నేను పాపం చేయనంటే చేయనని ఆవిడతో, పెద్ద ఆవిడతో చెప్పాడు. ఇప్పుడు పోతీఫర్ గారి భార్య అంటే ఎలా ఉంటుంది? నల్లగా బండగా ఉంటుందా? పొల్లి అదరికి దన్నేసి ఉంటాయా? ఉండు. ఆవిడ అందంగానే ఉంటుంది. సామాన్యుల భార్యలే అందంగా ఉంటే తప్ప చేసుకోరు. ఇప్పుడు పోతీఫర్ గారు చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకోరు. అందంగా ఉన్న ఆవిడే. ఆవిడ అందంగా ఉన్న ఆవిడ వచ్చి అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయను అంటే ఆవిడ ఒక రోజు ఎవరో లేని చూసి బలవంతం చేసిందట, బట్టలు పట్టుకుని లాగుతుందట. ఈయన ఎంత భక్తిపరుడు అంటే ఆ బట్టలు వదిలేసి పరిగెడేశాడు. తప్పు చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు, బట్టలు వదిలేసి పరిగెడేశాడు. ఈవిడ చేసిన పని ఏంటి తెలుసా? ఆ బట్టలు పట్టుకుని గట్టిగా కేకలేస్తూ అరుస్తూ నన్ను బలవంతం చేసి నన్ను పాడు చేయడానికి వచ్చాడు, ఇంకో రోజు ఇదిగో బట్టలు, నేను అతను బలవంతం చేస్తుంటే అతను బట్టలు పట్టుకున్నానని కేకలేస్తున్నానని భయపడి పారిపోయాడు, అతని బట్టలు నా చేతిలోనే ఉండిపోయాయి అని అందరికీ చెప్పేసి. ఇప్పుడు ఎవరు నమ్ముతారు చెప్పండి? యోసేపుని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నేను చేయలేదురా నాయన అని చెప్పినా నమ్మరు. అర్థమవుతుందా? ఇప్పుడు అంత పెద్ద నింద వేసేసింది. ఇప్పుడు నిందేసింది ఆయన జైలుకి పంపించేశారు. జైలుకి పంపించేసిన తర్వాత పిల్లలు కొంచెం అల్లరి చేయి, కొంచెం జైలుకి పంపించేసిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు. ఒక కళ చెప్పడం, ఆ బయటికి రావడం, ఆయన దేశానికి ఒక ప్రధాని మంత్రిగా, రాజు తర్వాత రాజు అంతటా ఆయనకి ఎదిగిపోయాడు. అతను తప్పు చేయలేదన్న సంగతి ఎవరికి తెలుసు? అసలు ఎవరికి తెలియదు, దేవునికి తెలుసు. ఎంతమందికి చెప్పినా వాళ్ళ అమ్మరు. యోసేపు భక్తిపరుడు అనుకున్నాం, ఇలాంటి పని చేశాడు ఏంటి? యోసేపు భక్తిపరుడు అనుకున్నాం, ఇలా చేశాడు ఏంటి అని అనుకుంటారు అందరూ. కానీ అతనిలో ఉన్న నిజాయితీ ఎవరికి తెలుసు? అర్థమవుతుందా? ఆ నిందేసిన ఆవిడ ఏమైందో ఎవరికి తెలియదు. యోసేపు మాత్రం దినదినం ఎదుగుతూనే వెళ్ళిపోయాడు, అభివృద్ధి చెందుతూనే వెళ్ళిపోయాడు. అతని జీవితం ఎప్పుడు డౌన్ అవ్వలేదు. నిందేసిన ఆవిడ ఏమైందో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అర్థమవుతుందా? నిందేసిన ఆవిడ ఏమైందో, ఉన్నాదో, చచ్చిపోయిందో, ఏమైందో కూడా తెలియదు. నిరపరాధుల మీద, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద నిందలు, లేనిపోని మాటలు మాట్లాడితే ఈవిడికి పట్టిన గతి పడుతుంది. మీకు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మోషే గారు కానాను యాత్రలో ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారు. తను ముందే సిప్పోరా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆవిడ ఒకవేళ చనిపోయి ఉండొచ్చు, ఆవిడ లేకపోయి ఉండొచ్చు. మార్గం మధ్యలో కూషు దేశం అంటే ఆఫ్రికా దేశం. వాళ్ళు ఎలా ఉంటారంటే చూడటానికి మన గేదెలు ఎలా ఉంటాయి అలా ఉంటారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మోషే గారు. మరి ఎందుకు చేసుకున్నారో, ఏ కారణం బట్టి చేసుకున్నారో, వాళ్ళ భార్య అప్పుడు కొందో లేదో బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు, కానీ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నా వైపు చూసుకోవాలండి. చేసుకున్న తర్వాత మోషే గారికి ఒక అక్క ఉంది. అక్క పేరేంటి?
మిరియాము, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఎవరు? అహరోను. వీళ్ళిద్దరూ మోషే మీద సనగడం మొదలు పెట్టారట. ఏంటి? మోషే మీద సనగడం మొదలు పెట్టారట. సనికి మోషే నన్ను నడిపించేది, నేను నడిపించలేమా ఇశ్రాయేలు ప్రజల్ని, నేను చేయలేమా, అంతటి ప్రసంగాలు ఆయనే చేస్తాడా, దేవునితో మోషే మాట్లాడతాడా, మేము మాట్లాడలేమా అని మోషే చేసిన దాన్ని బట్టి నిందిస్తూ లేనిపోని మాటలు పలుకుతూ అందరి దగ్గర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలన్నీ సనుక్కుంటున్నారట. ఎవరి మీద? నిజాయితీ పరుడైన మోషే మీద. మోషే మీద సనుక్కుంటే దేవుడు కోపం వచ్చి మిరియమ్మ గారికి తెల్లని కుష్టి వచ్చేలా చేశారు. కుష్ఠరోగం వచ్చేసింది ఆవిడికి, ఒళ్ళంతా తెల్లని కుష్టి వచ్చేసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎవరు ప్రార్థన చేశారు తెలుసా? మోషే ప్రార్థన చేసి ఆ కుష్ఠరోగం తగ్గించు ప్రభువా అని చెప్తే మరలా తగ్గించారు. అప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతారు. అర్థమవుతుందా? అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు ఏమని, లేని వార్తలు ఏం చేయకూడదు, పుట్టించకూడదు. లేని వార్తలు పుట్టించడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఒకటి వారి సాక్ష్యం పాడైపోద్ది, ఇంకొకటి నీ జీవితం కూడా పాడైపోద్ది. నిరపరాధుల మీద ఎలాంటి నిందలు వెయ్యకూడదు. లేని వార్తలు, లేని మాటలు ఎప్పుడు మాట్లాడుకోకూడదు. లేని మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటారంటే మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఏంటంటే మరొకసారి చదువు, మందరు చూడండి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకునేవాడు ఎవరట? విస్తారమైన మాటల్లో ఏముంటదట? దోషాలు ఉంటాయి. అంటే ఇప్పుడు లేని వార్తలు రాకూడదు అని అంటే విస్తారమైన మాటలు ఖచ్చితంగా ఏముంటాయి? దోషాలు ఉంటాయి. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడానికి ఏమీ లేదనుకో, మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. పొద్దున కూర్చున్నారు, గంట సేపు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడటానికి ఏమీ లేవు. అప్పుడు వస్తాయి లేని వార్తలు, అప్పుడు వస్తాయి వ్యర్థమైన మాటలు. అక్కడ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏమీ తెలియదు. లేని వార్తలు, ఎక్కడ లేనివన్నీ పుట్టించేసి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు, లేనిపోని మాటలన్నీ చెప్పేసి కుటుంబాలను కోలుకొడేసేవారు లేరా? కోలు మంది ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ జరగకూడదంటే చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? విస్తారంగా మాట్లాడకూడదు, లోడ వాక్కూడదు. అర్థమవుతుందా? వీలైనంత సైలెంట్గా ఉండాలి. ముఖ్యంగా విస్తారంగా మాట్లాడటం ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి. నేను అస్తమాన స్త్రీలను అంటాను అనుకోకండి, లక్షణాలు వాళ్ళే. అర్థమవుతుందా? విస్తారంగా మాట్లాడటం. లేని వార్తలు ఎవరు పుట్టిస్తారు చెప్పండి? అవునా? మగవాళ్ళు శుభ్రంగా పొద్దున్న పనిలోకి వెళ్తారు, సాయంత్రం వస్తారు, ఏదో తింటారు, పడుకుంటారు, భార్యతో కాసేపు మాట్లాడతారు, మరలా ఉదయాన్నే లేచి మరలా పనిలోకి పోతారు. లేని వార్తలు ఎక్కడ పుడతాయంటే స్త్రీల దగ్గరే పుడతాయి. ఇంకా లేని వార్తలు మన కల్చర్ని బట్టి చూడాలంటే ఎక్కడ పుడతాయంటే ఊరు పూడ్చేటప్పుడు పుడతాయి. అవునా కదా? లేని వార్తలన్నీ అక్కడే పుడతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పని చేస్తూ మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకోవడానికి ఏముండవు. మాట్లాడుకోవడానికి ఏమీ లేక ఎవరెవరికో సంబంధాలు కలిపేస్తారు, లేనిపోని గొడవలన్నీ పెడేస్తారు. వాళ్ళ అన్న అనకపోయినా వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, వీళ్ళ సరదా కోసం ఏం చేస్తారు? లేని వార్తలన్నీ పుట్టిస్తారు. అర్థమవుతుందా? ఈ లేని వార్తలు మాట్లాడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. లేని వార్తలు మాట్లాడటం వల్ల ఎంత నష్టం అంటే చాలా నష్టం ఉంది. అది మన జీవితాలకు ప్రభావితం చేస్తుంది. మనుషులు ఏమి చేయకపోవచ్చు, పైన ఒక ఆయన చూస్తున్నాడు కదా, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు నిజాయితీ పరులు అన్నీ ఆయనకి తెలుసు. లేని వార్తలు ఎప్పుడు ఎవరి మీద తొందరగా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయకండి. అర్థమవుతుందా? విస్తారమైన మాటలు వద్దు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. వీలైనంత తక్కువగా మాట్లాడాలి, వీలైనంత తక్కువగా, ఎంత అవసరమో అంతే. ఎవరైనా ఏదైనా సమాధానం అడిగారు అనుకోండి, అదే చెప్పండి. ఒకప్పుడు అండి నిజంగానే నేను మారిన కొత్తల్లో ఎవరన్నా ఏదైనా సమాధానం అడిగితే అదే చెప్పేవాడిని, ఇంకేదో ఇంకొక మాట మాట్లాడేవాడిని కాదు.
ఈ మధ్యలో నాకు కూడా ఎక్కువగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? ఈ మధ్య నాకు కూడా ఎక్కువగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఏదైతే అడిగేవారో అదే చెప్పేవాడిని. ఆ పలాంది ఇయ్యి అంటే పలాంది ఇచ్చేవాడిని, అంతే సైలెంట్గా ఉండేవాడిని. నానని అన్నాడు కదా, మూర్త నానని, తప్పుడు మాట్లాడరు ఏదో ఒకటి అనేవాడు. అనేది కూడా పనికి వెళ్ళేటప్పుడు తప్పుడు ఏదో ఒకటి మాట్లాడారంటే ఏమి మాట్లాడేవాడిని కాదు, ఆ పని చేసేవాడిని అంతే. అది చేయమంటే అది చేసేవాడిని, తెమ్మంటే తెచ్చేవాడిని, అలా కూర్చునేవాడిని. అర్థమవుతుందా? విస్తారమైన మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతాం, మాటల్లో ఏమొస్తాయి? దోషాలు వస్తాయి, లేనిపోని మాటలు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, బూతులు రావచ్చు, అబద్ధాలు రావచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడు విస్తరించి మాట్లాడటానికి ప్రయత్నించకూడదు, వీలైనంత తక్కువగా. లేని వార్తలు పుట్టించవద్దు. ఇది ఒక ఆజ్ఞ. మరొక ఆజ్ఞ చూద్దాం, చూడండి. ఇప్పుడు ఏం ధ్యానిస్తున్నాం మనం? ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞల్లో కొన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త, క్షమించండి, నిర్గమకాండం 23. నిర్గమకాండం 23 అధ్యాయం. నిర్గమకాండం 23 అధ్యాయం 10వ వచనం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. ఏంటట? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ. 7 రోజులు, క్షమించండి, 6 సంవత్సరాలు పంట పండించవచ్చు. 6 సంవత్సరాలు పంట పండించవచ్చు. 7వ సంవత్సరాన్ని ఏం చేయాలట? భూమికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు 6 సంవత్సరాలు మనం కూడా ఇప్పుడు పంటలు పండట్లేదు, చేను పడిపోతుంది, పిండిలు చల్లాలి, లేకపోతే మందులు చల్లాలి, అదో బాధపడిపోతున్నారు కదా. దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే, పంట బాగా పండాలంటే 1 సంవత్సరం పంట పండించకుండా అలా వదిలేమని చెప్తున్నాడు. మన సొంత పొలాలు అయితే అలా వదిలేద్దాంలేండి, మన కౌలు కదా, మరి కుదరదు. ఇప్పుడు 6 సంవత్సరాలు పంట పండించాలి, 7వ సంవత్సరంలో విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆ పంట కోసినప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటంటే, మొత్తం కోసేసి పట్టుకెళ్ళిపోకూడదు, కొన్ని వదిలేయాలట. పరగ అంటారు కదా, పనులు పరగ విడిచిపెట్టాలట. కొంతమంది రైతులు చూడండి, కట్టెలు కట్టించేసిన తర్వాత కూడా ఒక 2 పనులు పెట్టి పరగేరే చేసుకుంటారు, అది కూడా విడిచిపెట్టరు. దేవుడు చెప్తుంది ఏంటంటే, అవి విడిచిపెట్టాలి. ఎవరి కోసం? పేదలు అనేవారు ఉంటారు, వాళ్ళు వచ్చి అవి ఏరుకొని వెళ్తారు. ఇంకొకటి, ఇంకా ఏమైనా ఉంటే కొన్ని మృగాలు, కొన్ని జంతువులు వచ్చి అవి తింటాయి. ఇప్పుడు ఈ ఆజ్ఞ చూస్తున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? పొరుగు వారిది ఆశించకూడదు, పొరుగు వారిని ప్రేమించాలి, ఈ ఆజ్ఞ గుర్తు రావాలి. ఇప్పుడు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు పండించడానికి వీల్లేదు. ఎన్ని సంవత్సరాలు పండించాలి? ఇంకొక ఆజ్ఞ కూడా మీకు గుర్తు రావాలి. ఏ ఆజ్ఞ? 6 రోజులు పనిచేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకోవాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈ ఆజ్ఞ కూడా. ఈ 613 ఆజ్ఞల్లో ఈ 10 ఆజ్ఞలు కలిసి ఉంటాయి. అర్థమవుతుందా? మీరు అలా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు ఎంతసేపు అన్నా చెప్పాలనిపిస్తుంది. మీరు నీరసంగా చూసారనుకోండి, చెప్పాలనిపిస్తుంది. ఈ 613 ఆజ్ఞల్లో ఈ 10 ఆజ్ఞలు ఇవిడు ఉన్నాయి. ఈ ఆజ్ఞలో కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అనే ఆజ్ఞ ఇవిడు ఉంది. ఇప్పుడు మరొక ఆజ్ఞ చూద్దాం, చూడండి. నిర్గమకాండం 22 అధ్యాయం. నిర్గమకాండం 22 అధ్యాయం 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ఇది చూస్తుంటే ఏం గుర్తు వస్తుంది? ఆజ్ఞ దొంగతనం చేయకూడదు, అది కూడా ఆజ్ఞ. అర్థమవుతుందా? ఎద్దుని ఎవరైనా దొంగతనం చేసినా, చంపినా ఏం చేయాలట? ఆ ఎద్దుకు ప్రతిగా జరిమానా అంటారు దీన్ని. ఇప్పుడు చిన్నప్పుడు మీకు జరిమానా అంటే గుర్తు రావడానికి మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కోసామనుకో, కోసింది ఒకటే మామిడికాయ, జరిమానా 1000 రూపాయలు. కోసింది ఒక మామిడికాయ, జరిమానా మాత్రం మామిడికాయ 1000 రూపాయల కాదు, మరలా తప్పు చేయకుండా ఉంటాడని. ఇక్కడ ఒక ఎద్దును దొంగతనం చేస్తే
5 ఎడ్లు అని చూడండి కెమెరా కథ 5 ఎడ్లు ఏం చేయాలట ఇవ్వాలి. ఈ ఆజ్ఞ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది మీకు? దొంగతనం చేయకూడదని ఆజ్ఞ గుర్తొస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, 613 ఆజ్ఞల్లో జాగ్రత్తగా వినాలి. 613 ఆజ్ఞల్లో మనం ఒక 3 ఆజ్ఞలు చూసాం. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి మనం చూసింది? లేని వార్తలు పుట్టించకూడదు. తర్వాత విశ్రాంతి దినం, పంటకి రెస్ట్ ఇవ్వాలి, పొరుగు వారి కోసం ఆలోచించాలి. ఇప్పుడు దొంగతనం చేయకూడదు. ఏంటి? దొంగతనం చేయకూడదు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు మనం చూసుకుంటూ వస్తున్నాం కదా. దేవుడు 613 ఆజ్ఞల్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ఈ 10 ఆజ్ఞల రాతి పలకల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఇలా చూడాలి, పిల్లలు ఆడుకుంటారు, మీరు ఇలా చూడాలి. 613 ఆజ్ఞల్ని ఇచ్చిన తర్వాత అందులో వాళ్ళు ఒకటి కూడా పాటించలేదట. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికోసం? ధర్మశాస్త్రాన్ని రాయించుకుని దేవుడి దగ్గర తీసుకుని రావటానికి, ఆ 10 ఆజ్ఞలు తీసుకుని రావటానికి. ఆ 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చేటప్పటికి కింద ఏం చేస్తున్నారు తెలుసా? ఒక దూడ బొమ్మ చేసుకున్నారట. ఒక దూడ బొమ్మ చేసుకుని మోసే ఇంక రావడం. 40 సంవత్సరాలు ఎవరైనా ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఎవరైనా ఉంటారా? మోసే చచ్చిపోయాడు. మమ్మల్ని నడిపించడానికి ఎవరో లేరు, మాకు ఒక నాయకుడు కావాలి అని అహరోన్ దగ్గరికి వెళ్ళి అడిగారట. బెదిరిస్తూ భయపెట్టేశారట. అహరోన్కి ఏం చేయలేదు తెలియక, మీ దగ్గర ఉన్న బంగారం, ఆ చెవులకున్నది ముక్కులకున్నది ఏమైతే ఉందో అంతా పట్టుకురండి అంటే బంగారం అంతా తెచ్చిచ్చేశారు. ఆ బంగారం అంతా పోత పోసి ఒక దూడ బొమ్మను తయారు చేశాడు. ఆ దూడ బొమ్మను తయారు చేస్తే ఇప్పుడు ఆ దూడ బొమ్మ పెట్టుకుని ఒక పెద్ద ఉత్సవం చేస్తున్నారు. ఒక పెద్ద ఆర్భాటాలు ఆ దూడ బొమ్మకు బదిచ్చేస్తున్నారు. ఈ బొమ్మే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది. ఈ బొమ్మే మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించింది. దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆజ్ఞలు పైనుంచి కిందకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి ఆజ్ఞని మీరేశారు. పెద్ద ఉత్సవం చేసేసారట. మోషే కోపం వచ్చి ఆ రాతి పలకల్ని పగలగొట్టేశారు. మరలా దేవుడు పిలిచి మరలా ఆజ్ఞలు రాయించాడు. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆజ్ఞల్ని మనుషులు ఏం చేయలేకపోతున్నారు? వాళ్ళు కానాను యాత్రలో పాటించలేదు. కానాను వెళ్ళిపోయిన తర్వాత, కానాను భూభాగం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పాటించలేదు. కొంతమంది ప్రవక్తల్ని దేవుడు పంపించాడు. కొంతమంది ప్రవక్తల్ని పంపించి వారి ద్వారా ఇర్మియా గారు కానీ, యెషయా గారు కానీ, ఎజ్కేలు గారు కానీ, దానియేలు గారు కానీ, ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో వీరి ద్వారా మీకా గారు, ఆమోస్ గారు, ఓబద్య, ఎవరైతే ఈ ప్రవక్తలందరూ ఉన్నారో ఈ ప్రవక్తలందరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరలా చెప్పిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళకండి, దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి అని దేవుడు ప్రవక్తల ద్వారా ఎంతలా చెప్పించినా ఎవ్వరు పాటించట్లేదు, ఎవ్వరు వినట్లేదు. ఎవరికి అది పాటించాలన్న ఆసక్తి కూడా రావట్లేదు. ఒక్కరు కూడా పాటించట్లేదట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఎవరన్నా పాటించగలరా? సైలెంట్ అయిపోయారా? మౌనం అంగీకారమా? చెప్పాలి. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించగలరా? మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటారు? పాపం అంటే ఎట్టిదో తెలియబడటానికి. వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, వీళ్ళు పాటించలేకపోతున్నారు. ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, పాటించలేకపోతున్నారు. ప్రవక్తల ద్వారా చెప్తున్నాడు, పాటించలేకపోతున్నారు. దేవుడు మరలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఆజ్ఞ చదువుదాం చూడండి. నిర్గమాకాండం, జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదువుదాం. జాగ్రత్త వినండి, ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదవండి. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనములోను గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. జాగ్రత్తగా వినండి, ఇలా చూడండి.
నీరసం వస్తుందా, నిద్ర వస్తుందా? జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలతో మీరు కానాను భూభాగం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీకు రాజు కావాలనిపిస్తే అన్యుల్ని రాజు కింద నియమించకండి. ఏం చేయకండి? అన్యుల్ని రాజు కింద, అంటే ఇశ్రాయేలు ప్రజలు కానీ బయట వారిని ఎవరిని మీరు రాజు కింద నియమించవద్దు. ఎవరు నియమించాలి? ఇశ్రాయేలీల్లోనే మీ సహోదరుల్లోనే ఒకరిని రాజు కింద నియమించండి. ఆ రాజు కింద నియమించబడిన అతను ఏమేమి చేయకూడదు 14వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఒకసారి తర్వాత చదవండి. ఆ 15 నుంచి 14 వరకు అతను చేయాల్సిన పని ఏంటంటే, రాజు చేయాల్సిన పని ఏంటంటే, అతను సింహాసనాసీనుడైన తర్వాత ఒక రాజుని మీరు ఎంపిక చేసుకుంటే ఆ రాజు చేయాల్సిన పని ఏంటంటే, లేవీయుల దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా. ఎవరి లేవీయులు? ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో ఒక గోత్రం. మీకు సింపుల్ గా అర్థం కావాలంటే పాస్టర్ గారు. ఆ రోజుల్లో యాజకులు, లేవీయులు, పాస్టర్ గారు. ఆ లేవీయుల దగ్గర ఉన్న ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసి రాజు ఒక ప్రతి రాయాలంట. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని అంతా చూసి ఇంకొకసారి రాసేయాలంట. ఏం చేయాల? ధర్మశాస్త్రాన్ని అంతటిని చూసి ఇంకొకసారి తన కోసం ఒక ప్రతి రాసుకోవాలి. ఎలా పడితే అలా రాయటానికి లేదు, అది అందంగానే రాసుకోవాలి. ఎందుకంటే మరలా ప్రతిరోజు రాజు అది చదవాలి. ఆ కింద మాటలో రాయబడి ఉంటారు, ప్రతి దినం చదవాలట. ఆ కింద మాట చదువుదాం చూడండి, 22వ వచనం. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలుల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదవవలెను. ఏం చేయాలంటే రాజు తన కోసం ఒక ప్రతి రాసుకోవాలి, తన చేతులతో తానే రాసుకోవాలి. రాసుకున్నది ఏం చేయాలా? ప్రతిదినం ఏం చేయాలా? ప్రతిదినం చదవాలట. ప్రతిరోజు ఖచ్చితంగా రాజు చేయాల్సిన పని ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ఎందుకు చదవాలి అంటే, రాజు చదివితే కిందలు కూడా చదువుతారు. రాజు చేసేది కింద ఉన్న ప్రజలు కూడా, ఒక సామెత ఉంటది కదా, యథా రాజ తథా ప్రజ. తెలిసింది? యథా రాజ తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో రాజున్న ప్రజలు కూడా అలాగే ఉంటారట. రాజు చేసేది ప్రజలు చేయాలనుకుంటారట. ఇప్పుడు రాజు గారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఒకటి, ఫస్ట్ ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలి? రాయాలి, తన కోసం రాసుకోవాలి. తర్వాత ప్రతిరోజు చదవాలి. అందరూ చెప్పట్లేదు, మీరు మౌనంగా నా వైపు చూడకండి, జాగ్రత్తగానండి. ఒకటి ఏం చేయాలా? తన కోసం రాసుకోవాలి. రెండోది అందరూ చెప్పాలి. నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది చెప్పట్లేదని. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి. ఆ రాజు ప్రతిరోజు చదవాలి. ఇప్పుడు ప్రతిరోజు దేవుడు ఎందుకు చదవమంటున్నాడంటే, ఇప్పుడు పాటించలేని ధర్మశాస్త్రాన్ని, మన వల్ల కాని ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు చదవమంటున్నాడు అనే ఆలోచన వారికి రావాలి. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజే కాదు ప్రజలు ప్రతిరోజు చదవాలి. అది చదివేటప్పుడు ఇది మనం పాటించలేకపోతున్నాం, మన వల్ల అవ్వట్లేదు అనేది వీళ్ళకి అర్థం కావాలి. పాపం అంటే ఎట్టిదో వీళ్ళకి అర్థం కావాలి. ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి యొద్దకు మెల్లగా వీళ్ళని నడిపిస్తుంది. ధర్మశాస్త్రం అంతా చదివితే వచ్చే సారాంశం ఏంటో తెలుసా? నీ వల్ల ఏది అవ్వదు. ఈ ధర్మశాస్త్రం నువ్వు పాటించలేవు. ఈ ధర్మశాస్త్రం ఒక రక్షకుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆ రక్షకుడే యేసుక్రీస్తు వారు. ఈ ధర్మశాస్త్రం ప్రతిరోజు దేవుడు ఎందుకు చదవమన్నాడంటే, ఇది చదివితే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ధర్మశాస్త్రంలో బలులు ఉంటాయి. ఎన్ని బలులు ఇచ్చినా పాపం పోదు. ఒక బలి అవ్వటానికి దేవాది దేవుడే ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్న సంగతి ఇక్కడ రాయబడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపం పోదు. ఒక రక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రక్షకుడు కన్యక గర్భాన్న పుట్టబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలు సంతానాన్ని యుగ యుగాలు ఏలబోతున్నాడు. ఈ విషయాలన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి?
చదవాలి. చదివితే ఏమర్థం అవుతుంది? మన కొరకు ఒక రక్షకుడు వస్తున్నాడు, నా అంతటా నేను పాపం చేయకుండా బతకలేను, ఒక రక్షకుడు నా కోసం వస్తున్నాడు అని ధర్మశాస్త్రం ఎవరి దగ్గరికి నడిపిస్తుంది? యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దీన్ని పాటించడమే కాదు, చదవడం కూడా మానేశారట. పాటించట్లేదు, చదవట్లేదు. చదివితే అర్థమవుతుందేమో అని, నా వల్ల కాదని, యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళాలని, కానీ వాళ్ళు చదవట్లేదట. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది దేవుడికి అప్పటికప్పుడు వచ్చిన నిర్ణయం కాదు, ఇది అనాది కాలంలోనే ఉన్నది. కానీ మనుషులకి ఆ సందర్భంలో బయలుపరిచాడు. ఏంటన్నమాట చూద్దాం, చూడండి. చివరిగా ఇర్మియా గ్రంథం చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే మరలా అడగండి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31వ వచనం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వచనం చూడండి, చదువుకుని ముగించుకుందాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అక్కడ ఏం చెప్పినాడు చెప్పండి? ఇశ్రాయేలు వారితో యోధా వారితోను. మరలా చదవమనలేదు, అక్కడ ఏం చెప్పారు చెప్పండి. దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఒక క్రొత్త నిబంధన మీకు ఇస్తాను. ఏంటట? అందరూ చెప్పండి గారు. ఇశ్రాయేలు ప్రజలతో మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తాను. ఇప్పుడు వరకు మీరు ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి ఇది పాత నిబంధన అయింది. అప్పటి వరకు ధర్మశాస్త్రమే, అది ఫాలో అయ్యేవారు. క్రొత్తది వచ్చింది కాబట్టి అది పాతదైంది. కొత్త బట్టలు కొనుక్కుంటేనే మన దగ్గర ఉన్న బట్టలు పాతవి అవుతాయి. అలాగే ఈ క్రొత్త నిబంధన ఇస్తానంటున్నాడు దేవుడు. ఎవరెవరితోనట? ఇశ్రాయేలీలతో యోధా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. త్వరలో నేను ఏం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. క్రొత్త నిబంధన ఇస్తాను. ఎప్పుడు చెప్పేశాడు? పాత నిబంధన కాలంలో ఇర్మియా గారి ద్వారా దేవుడు చెప్పేశాడు. ఏమని? మీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తాను. ఈ ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధన వస్తే పాతది తీసేసి కొత్తది ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. మీకు ఒక క్రొత్త నిబంధన తీసుకొచ్చే ఒక రోజులు రాబోతున్నాయి. ఇదే యెహోవా వాక్కు. తర్వాత మనం చదవండి 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలాంటిది కాదట? కొద్దిసేపు జాగ్రత్తగా ఉన్నారు అనుకోండి, ముగించేస్తాం. మీరు జాగ్రత్తగా ఉండలేదు అనుకోండి, మీకు అర్థమయ్యేదాకా చెప్తాను ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. పడుకున్న వాళ్ళు ఒకసారి లేకపోతే జాగ్రత్తగా. ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ నిబంధన ఇచ్చానో అలాంటి నిబంధన ఇది కాదు. ఏంటంటే ఒక క్రొత్త నిబంధన మీకు ఇస్తాను. అది ఎలాంటిది కాదంటే, మీకు ఒకప్పుడు ఇచ్చాను కదా, ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు ఇచ్చాను కదా, అలాంటిది ఇది కాదు. ఆ తర్వాత ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం చూడండి. దేవుడు నేను మీ పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఏంటట? అక్కడ మాట చెప్తున్నాడు విచిత్రంగా, మీరు గమనించలేదు. ఏమన్నాడు దేవుడు? పెనిమిటి అంటే భర్తేనా? నేను మరలా చదువు సార్. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకి నేను ఎవరు అని చెప్పుకున్నాడు ఆయన. ఏంటి? పెనిమిటి. భర్త అంటే ఒక భర్త తన భార్యని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించని వారు. ఒక భర్త తన భార్యని ఎలా పోషిస్తాడో అలా పోషించని వారు. ఒక భర్త తన భార్యకి ఎలాగైతే రక్షణ ఇస్తాడో అలా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? భంగం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటిది మీకు ఇవ్వట్లేదు. అలాంటి పాత నిబంధన లాంటి, ఆ ధర్మశాస్త్రం లాంటి ఒక నిబంధన మీకు ఇవ్వట్లేదు. అలాంటిది కాదు, ఇది క్రొత్తది ఇస్తున్నాను. ఆ క్రొత్తది ఏంటంటే కింద చెప్తున్నారు, చూద్దాం చూడండి. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం.
ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఒక నూతన నిబంధన ఇస్తాను. ఆ నిబంధన ఎక్కడ రాస్తానంటున్నాడు? ఎక్కడ? హృదయాల్లో రాస్తానన్నాడు. పాత నిబంధన ఎక్కడ రాశాడు? పలకల మీద రాశాడు, రాతి పలకల మీద రాశాడు. ఇప్పుడు ఎక్కడ రాస్తానంటున్నాడు? హృదయాల మీద రాస్తానంట. రాతి పలకల మీద ఆ ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మీరు పాటించలేదు, ఇప్పుడు మీకు హృదయాల మీద రాస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన నిబంధన. ఇది పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావటం ద్వారా ఏర్పడిన నూతన నిబంధన. అలాంటి నూతన నిబంధన దేవుడు ఇస్తానని చెప్పాడు. వచ్చే వారం మనం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు మనం చూసాం, మరికొన్ని ఆజ్ఞలు మనం తర్వాత చూద్దాం. ఈ ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు పాటించలేకపోయారు. కానీ దేవుడు ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవమన్నాడు. చదవమన్నా కానీ వీళ్ళు చదవలేదు. ఈ నిబంధనను తీసి దేవుడు ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధన ఇస్తానని పాత నిబంధన కాలంలోనే వాగ్దానం చేశాడు. ఆ క్రొత్త నిబంధన దేవుడు ఎలాగో అనుగ్రహించాడు. పాత నిబంధన ఎలా కొట్టివేయబడింది, పాత నిబంధన ఎలా కొట్టివేయబడింది, నూతన నిబంధనలోనికి మనం ఎలా ప్రవేశించాం, ఈ పాత నిబంధన ఎలా కొట్టివేయబడింది, ఎవరు కొట్టివేశారు అనే విషయాలు మనం చూద్దాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, మరొకసారి ఒకసారి చూడండి, లేకపోతే నన్ను అడగండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇప్పటి వరకు తండ్రి ధర్మశాస్త్రం కోసం ప్రభా తండ్రి విస్తరించి మాట్లాడటం జరిగింది ప్రభా. ప్రతి విషయాన్ని తండ్రి అర్థం చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి తండ్రి. మా జీవితంలో ప్రభా తండ్రి మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఆజ్ఞను నెరవేర్చాలని తండ్రి తాపత్రయం ఉన్నప్పటికీ ప్రభా తండ్రి అవి పాటించడం మా వల్ల కాదని, మా రక్షకుడైన మీ దగ్గరకు వస్తే కానీ తండ్రి మేము ఏది చేయలేమని తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ధర్మశాస్త్రం కోసం అనేక విషయాలు ఇంకా నేర్చుకునే తండ్రి చాలా ఉన్నాయి ప్రభా తండ్రి. ప్రతి విషయాన్ని తండ్రి జాగ్రత్తగా నేర్చుకోవడానికి తండ్రి కృప దయచేయండి. అర్థం చేసుకునే చక్కని జ్ఞానాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. ఇక ముందు తండ్రి బహుబలంగా తండ్రి సంఘంతో మీరు మాట్లాడండి. సంఘంలో ఉండే తండ్రి ప్రతి లోపాన్ని సరి చేసుకుంటూ తండ్రి మా జీవితాలు తండ్రి నీకు అర్పించే కృపను దయచేయండి. వాక్యాన్ని శ్రద్ధగా వినే తండ్రి కృపను దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి. ప్రతి విషయంలో తండ్రి మీ కృపను మా మీద కుమ్మరించమని వేడుకుంటూ, జరగబోయే బల్లారాధన విషయంలో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలండి.